ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండె సమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలిస్తున్నారు. నవంబర్ 16న ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. 1974 ఆగస్టు 10న విశాఖ తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఇక రామోజీరావు మృతితో మీడియా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. అటు రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, పాత్రికేయ సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని మోదీ అన్నారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతోందన్నారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేదన్నది చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామోజీరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని చెప్పారు. ఆయన మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియా మొఘల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితులైన రామోజీరావు ఇక లేరు. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రామోజీ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించారని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావుని కీర్తించారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చేరుకొని నేరుగా రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరతారు బాబు. రామోజీరావు పార్థిక దేహానికి నివాళులు అర్పిస్తారు చంద్రబాబు. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన బహుముఖ ప్రజ్ఞశాలి. ఈనాడు గ్రూప్ సంస్థల సృష్టికర్త రామోజీరావు అస్తమం బాధాకరమం. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవటంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిలుగా సితారా సినీ పత్రిక నిలిచింది. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజాశ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహానీయుడు రామోజీరావు. రామోజీరావు రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించారు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. రామోజీకి 2 అక్కలు ఉన్నారు. ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావటంతో చిన్నతనంలో ఇతనికి భక్తి శుచి అలవడింది. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు స్వతంత్రంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నారు. ఆ పేరే జీవితాంతము కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ BSc చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనుమలూరుకు చెందిన తాతినేని రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమర్ది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో డైరెక్టర్గా, తోడల్లుడు మసునూరు అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ MDగా కలిసి పనిచేశారు. రామోజీరావు 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1967 నుంచి 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లో
ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకుంది. రాజకీయాల్లోనూ రామోజీది క్రియాశీలక పాత్ర. ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ గెలుపుకు ఎంతగానో కృషి చేశారు. తెలుగు భాషా సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు రామోజీ. మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, పాత్రికేయ సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని మోదీ అన్నారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల తన అనుభవాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నటుడు అశోక్ గారు. అశోక్ గారు